అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, శివలింగాలు ఇంట్లో ఎంతవరకు ఎత్తున్న శివలింగాలు పెట్టుకోవచ్చు? అసలు శివలింగం పెట్టుకోవచ్చా? ఎప్పటి నుంచో ఉన్న అనుమానం అనమాట. చాలా దగ్గర నేను విన్నాను, ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ప్రత్యేకమైన పూజలు చేయాలి అని. నిజంగా ఉందా అలా? అసలు మన హిందూ సాంప్రదాయంలో ఈ భయాలు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు జయ. రకరకాల అనుమానాలు. ఇంక ఇదొకటేంటి, శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు. కురుక్షేత్ర యుద్ధంలో అటు అర్జునుడు కృష్ణుడు ఉండేటటువంటి ఒక ఫోటో ఉంటుంది కదా, రథాలు ఆ రణరంగంలో ఇద్దరు నిలబడి గీతోపదేశం చేసింది, అది వద్దు. అక్కడ దాకా వెళ్ళారమ్మా. గీతోపదేశం, భగవద్గీత వినకూడదు అంట. వినకూడదు, ఎందుకంటే ఓన్లీ చచ్చిపోయినప్పుడే అది చెడు సంఘటనకు మాత్రమే అది పెట్టారు అంటే అక్కడ ఇంట్లో ఏదో చెడు జరిగింది, జరిగిపోయింది కాబట్టి అది విని. ఇంకొకటి, లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో వద్దు, నెమలి పింఛం వద్దు, శంఖం వద్దు. ఏంటి అసలు ఇది? ఈ భయాలేంటి? ఇలాంటివి ఎప్పుడైనా చెప్తారా మహర్షులు? ఇవన్నీ ఇంప్రాక్టికల్ మాటలు చేయా. మిగతా ఇంకెక్కడ ఉండదేమో బహుశా, నేను అట్లా అనుకుంటాను. అంతే, ఏ ధర్మంలోనూ ఉండవేమో. ఉండదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది అంటే, మన ధర్మానికి సంబంధించినవి మనం ఎవరైనా చదవడంలే, దానివల్లే వస్తుంది. అందుకని చదవని వాళ్ళందరూ చెప్పడం తయారైంది, చదవాల్సిన వాళ్ళేం చదవడంలే. ఇప్పుడు లోకం ఎలా ఉంటుంది జయ, మనం తెలివి లేదు అంటే, మనకి తెలియదు అంటే, తెలియచెయ్యాలి అని అనుకునే వాళ్ళకంటే మోసం చేద్దామనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. 100% అమ్మా. ఇంకా మతాల మధ్య వైరుధ్యాల్ని పెంచి ఈ మతాన్ని తొక్కేసి మన మతాన్ని పెంచుకుందాము అని మత పిచ్చి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఇగో ఏదో ఒక రకాలైనటువంటి రూమర్స్, గాసిప్స్, లేకపోతే ఏదో ఒక అబద్ధపు ప్రచారాలతోటి ఈ మతానికి చెందినటువంటి మనకే మన మతం మీద నమ్మకము, ప్రేమ లేకుండా ఉండేలాగా చేస్తారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా తెలియకుండా నిశ్శబ్దంగా జరిగేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి యుద్ధం. మరి వాళ్ళని తప్పుపడదామా అవతల మతాలని? లేదు, నువ్వు చదువుకో, వద్దన్నది ఎవరు? నువ్వు చదువుకొని నిజాలు తెలుసుకోవాలి కదా, నీ ధర్మం కదా. ఇప్పుడు నీ ఇంటికి ఒక వ్యాపారం ఉంది, నీ తండ్రి ఒక వ్యాపారాన్ని, సామ్రాజ్యాన్ని స్థాపించాడు, నువ్వు తెలుసుకోవద్దు? ఖచ్చితంగా నిలబెట్టద్దు, పెంచొద్దు. అదేమో డబ్బులు వస్తుంది కాబట్టి సరే నాదంటావు, ఈ ధర్మం ఏమో నాకు సంబంధించింది కాదంటావు. కాదు, తల్లిదండ్రులకి ఎప్పుడు వారసులు అవుతారు అంటే, మన కుటుంబ సంప్రదాయ ఆచార వ్యవహారాలు, ధర్మాన్ని కూడా సరిగ్గా ముందుకు తీసుకెళ్లేవాడే కొడుకు లేదా కూతురు, అంటే బిడ్డలు. అంతేగాని వారసులు అంటే దేనికి వారసులు? ఊరికే డబ్బు పీక్కోవడానికి, మొత్తం ఆస్తిపాస్తులు పంచుకోవడం, ఆ పంచుకునే టైంలో గొడవలు, అందరు విడిపోటాలు, తల్లిదండ్రిని అవమానించటాలు, మీరు ముసలయ్యారు మీరేం చేసుకుంటారు, మాకు ఇవ్వండి అని కోట్లాటటాలు, ఒరే మేము పొయ్యాకి ఇస్తానంటే కాదు ఇప్పుడే ఇవ్వండి అని కోట్లకు ఎక్కటాలు. ఏంటిదంతా? అసలు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి అసలు? నీకు చదువు చెప్పించారు, సంస్కారం ఇచ్చారు, రూట్ చూపించారు కదా, నువ్వేదు వాళ్ళకి అనిపిస్తే ఇస్తారు, అనిపించకపోతే ఇవ్వరు, అంతే. ఇలాంటి అంటే వారసులు అనేది దేనికి కావాలి అంటే, మన ధర్మాన్ని వాళ్ళు చెప్తారు కదా, ఇదిగోరా మన ఇంటి పద్ధతి ఇదిరా, మనం ఈ సంప్రదాయానికి చెందిన వాళ్ళం రా, మన దైవం, మన కుల దైవం ఇదిరా, ఆయన పూజా విధానం ఇదిరా అని చెప్తారే, అది పాటించాలి. అందుకు వారసులు నువ్వు. ఆ విధి విధానాలు పాటించడానికి నీకు కొంత ద్రవ్యం కావాలి కాబట్టి వాళ్ళు సంపాదించింది నీకు ఇస్తారు, అది పద్ధతి. ఒక మతము లేదు, ఒక ధర్మము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పూజా వ్యవహారం లేదు, ఒక ఆచార వ్యవహారం లేదు. వాళ్ళు చేసే పూజలను వీళ్ళేమన్నా కంటిన్యూ చేసేది లేదు, ఏమీ లేదు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇలాంటి భయాలతోటి అసలు ఎవరు ఏం చెప్తే, చెప్పకూడని వాళ్ళు ఏం చెప్తే అవి నమ్మేయటం. ఇందాక మీరు అన్న లిస్ట్లో ఒక్క శివలింగమే కాదు జయ. అవునవును, నిలబడ్డ లక్ష్మీదేవి వద్దు, వెళ్ళిపోతుంది. ఈ కూర్చొని ఉంటే ఇక్కడే కూర్చుంటది, మన ఇంట్లోనే ఉండిపోతుంది ఆవిడ. ఇంప్రాక్టికల్ ఇవన్నీ కూడా. భయాలొద్దు, ఫస్ట్ భయాలొద్దు. పూజా విధానంలో ప్రేమనే ఉండాలి, భక్తి ప్రేమ, అంతే. భక్తి, ప్రేమకే మరొక పేరు భక్తి. ప్రేమ భక్తి వేరు కాదు. ఇప్పుడు మన పిల్లల మీద ఉంటే వాత్సల్యం అంటాం, ప్రియుడి మీద భర్త మీద ఉంటే ప్రేమ అంటాం, భగవంతుడి మీద ఉంటే భక్తి అంటాం.
స్నేహితుడి మీద ఉంటే స్నేహం అంటాం, ఫీలింగ్ ఒకటే, వేరు కాదు. కానీ ఆ ఎదుటుండే ఆ వ్యక్తిని బట్టి, ఆ స్థానాన్ని బట్టి పేరు మారుతుంది. మారుతుంది అంతే, ఒకటే భావన. కాబట్టి భగవంతుడి మీద నీకు ఉండాల్సింది ప్రేమ ఆర్ భక్తి, రెండు ఒకటే. అది ఉండాలి తప్ప ఈ భయాలేంటో అర్థం కాకుండా ప్రవేశించాయి మన ఆచార వ్యవహారాల్లో, జీవన విధానంలో. క్వశ్చన్ తప్పే, అందరూ అనుకునేది తప్పే. అంటే మీరు ఇలా కొందరు అనుకుంటారు కాబట్టి మీరు అడిగారు, అది కరెక్ట్. కాబట్టి శివలింగానికి పూజ చేయకూడదు, ఇంట్లో ఉండకూడదు, నో. హ్యాపీగా శివుడు ఆత్మలోనే పెట్టుకున్నాడండి, ఆత్మలింగంగా పెట్టుకున్నాడండి. ఇంకా ఇంట్లో ఉండకూడదా? హ్యాపీగా పెట్టుకో, ఆత్మలో పెట్టుకో, మనసులో పెట్టుకో, నాలుగు మీద జపంకి పెట్టుకో, నామాన్ని మంత్రాన్ని ఇంట్లో పెట్టుకో. అసలు ఆయన బోళా శంకరుడు, ఎక్కడంటే అక్కడికి వస్తానని శ్మశానాన్ని కూడా విడవకుండా అక్కడ నన్ను ఆరాధించమని ఆయన చెప్తుంటే ఇంట్లో పెట్టుకోకేంటి? ఏం పెట్టుకో, హ్యాపీగా చెయ్యి. ఆ పూజలు కంపల్సరీ. అవును, నీకు పెట్టుకున్నదే ఆయన ఒకసారి పలకరించాలి కదా. పూజ అంటే ఏంటి విజయ? భగవంతుడిని ఒకసారి విష్ చేయడం, అంతే అంతే. నాకు ఇన్ని ఇచ్చావు స్వామి, ధన్యవాదాలు మా స్వామి, ఎంత బాగా ఇచ్చావు స్వామి. ఇవాళ మీతో కలిపి మాట్లాడాం, మీరు రాగానే నాకు ఒక జ్యూస్ ఆఫర్ చేశారు. సో అబ్బా స్వామి ఎంత మంచి జ్యూస్ ఇప్పించావయ్యా జయ గారితో నాకు అని స్వామికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఆ స్వామి తనకు ఆ బుద్ధి ఇవ్వబట్టే తను నిన్ను గౌరవించింది, ఆతిథ్యం ఇచ్చింది కదా. సో నువ్వు ఏ లాభాలు, ప్రయోజనాలు, ఆనందాలు నువ్వు పొందుతావో భగవంతుడికి ఒకసారి చెప్పుకో కృతజ్ఞతగా. భగవంతుడి దయ వల్లే నీకు ఇవన్నీ వస్తున్నాయి, అది గుర్తించి ఆయనకు ఒకసారి ధన్యవాదాలు చెప్పు, అంతే. అదే పూజ, అదే పూజ. అది లేకుండా భయపడి ఇదేస్తే అదైపోద్ది, అదేస్తే ఇదైపోద్ది, నిలబడకూడదు, కూర్చోకూడదు, వంగకూడదు, ఇక నుంచి నీకోసం అంతెత్తుండకూడదు. అంటే ఎత్తుల విషయానికి వస్తే ఏమిటవుతుందంటే జయ, ఆగమ శాస్త్ర రీత్యా ఆగమ మంత్రాలతోటి ఆ విధానంతో కనుక ప్రతిష్ఠ జరిగితే అప్పుడు ఎత్తులు. ఎందుకంటే అది ఆగమోక్తం ప్రకారంగా ఆ స్వామికి అన్నన్ని కళలు, ఆ శక్తులు ఆవాహన చేస్తారు కాబట్టి అది ఇంకా అలాగే పెరిగి 10 మందికి, ఊరి వారందరికీ కూడా కావలసినంతటి వరాలను ఇచ్చే శక్తి ఆ స్వామికి ఉండాలి. కనుక ఆ విగ్రహానికి, ఆ ఆలయానికి అలాంటి ధ్వజస్తంభ ప్రతిష్టలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు ఇవన్నీ కూడా చేసి ఆ ఆరాధన విధానంగా, ఆగమ విధానంగా పూజలు చేస్తారు. కాబట్టి నువ్వు అలాగా మరి ఇంట్లో కూడా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే ఇది కూడా ప్రాణప్రతిష్ఠ అన్నట్టే కదా లెక్క. అవును. మరి అలాగా అంత ఎత్తు దాటితే మరి ఆ పూజ ఆ స్థాయిలో నువ్వు చేయగలగాలి. కాబట్టి అందుకని ఎత్తు విషయంలో నువ్వు ప్రాణప్రతిష్ఠ చెయ్యకుండా, ఇప్పుడు చాలామంది ఇంటిలో మధ్యలో పెట్టుకుంటారు, పెద్ద విగ్రహం పెట్టుకుంటారు. అంటే పూజ చేయాలి, అది గుడితో సమానమా? కాదుగా. కాదు కాదు. ఎందుకంటే అది ఆగమోక్త ప్రకారంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది కాదు. అవును. కాబట్టి అక్కడ ఎత్తుకేం సంబంధం లేదు. నువ్వు నిత్యము ఆరాధన చేసి దీపం పెట్టుకుంటూ ప్రాణప్రతిష్ఠ చేయాలంటే మాత్రం ఎత్తు అనేది సరిగ్గా కరెక్ట్గా తెలుసుకొని, అంగుష్ట మాత్రం అంటే మన వేలు కంటే ఎక్కువగా పెద్ద దేవుణ్ణి మనం పెట్టుకోకూడదు. ఫొటోస్ పెట్టుకోవచ్చు, ప్రాణప్రతిష్ఠ లేకుండా విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఎంత ఎత్తైనా పెట్టుకోవచ్చు. అంటే వాటి జోలికి వెళ్ళొద్దు మనం. అసలు అలాంటి భయాలు ఏమొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొద్దిగా ఏదైనా తప్పు చేయగానే దబుక్కుని రాత్రిపూట వచ్చేసి బెత్తం పట్టుకొని నేను కొట్టాడు భగవంతుడు. ఆయనే మనమే వెంటాడుతూ ఉంటాయి, మనకే వెంటాడుతూ ఉంటుంది. అది చేశానేమో, ఇది వస్తుందేమో అని. అదే భయం వల్ల కదా అవన్నీ కూడా. ఏమిటవుతుంది శివలింగం పెట్టుకుంటే? ఏమీ కాదు, మంచిదే కదా. నిన్ను శాసించేటటువంటి పరమాత్మకి నువ్వు నిరంతరం కృతజ్ఞత చెప్పుకోవాలంటే నీ ఎదురుగా కనిపిస్తూ ఉండాలి, అంతే. నువ్వు ఒక మంచిగా డ్రెస్ అయ్యో, కొత్త చీర కట్టుకున్నావు, లేకపోతే కొత్త బట్టలు కట్టుకున్నావు, కొత్త సూట్ వేసుకున్నావు, స్వామి బాగున్నానా, భలే ఇచ్చా స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి, ఇంకా ఇవ్వు స్వామి నాకు, అడుగు చక్కగా ప్రేమగా. ఇలా ఉండాలి భగవంతుడికి మనకి భక్తి అంటే. భయం భయంగా, బెదురుగా, టెన్షన్గా, అదేం భయం తప్పసలు. భగవంతుడంటే చాలా సన్నిహితుడైనటువంటి, ప్రేమ కలిగినటువంటి స్నేహితుడిలాగా. నీకు ఈ లోకంలో అందరికంటే ఎవరు ఎక్కువ క్లోజ్గా, ప్రేమగా నీ మంచిని కోరుకుంటూ నీకు మేలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఇంకొక మెట్టి ఎక్కువ భగవంతుడికి ఇవ్వు. ప్రతి క్షణం అప్డేట్ చేయి ఆయనకి, స్వామి బాగున్నానా, నేనైతే అలాగే చూసుకుంటాను జయ. ఏదైనా కొద్దిగా మంచిగా తయారయ్యాము, అలంకరించాము, కొత్త చీర కట్టుకున్నాను, స్వామి బాగున్నానా, మంచిగా ఉన్నానా, సరే నీకు కూడా ఈసారి నీకు కూడా అలాగే అలాంటి వస్త్రం తెప్పిస్తాను, నాకు ఇలాగ ఇచ్చావా, నువ్వే ముందు ఇచ్చేసావా, సరే నీకు కూడా అలాంటివి తెస్తాను, నీకు నచ్చిందా, నాకైతే బాగా నచ్చింది. ఇట్లాగా మనం మాట్లాడాలి భగవంతుడితోటి, మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి.
ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి, అది ఎంత బాగుంటుందో అర్థమవుతుంది. అనుభవిస్తేనే తెలుస్తుందేమో కరెక్ట్ బహుశా. అది, కరెక్ట్ అది. తప్పకుండా అమ్మా. కాబట్టి ఈ భయాలు ఏమీ వద్దు, ఉమ్. అన్నీ పెట్టుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. రైట్. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.